వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. నేను మీ తెలంగాణ రాజుబాయిని. ప్రజల్లారా, నిరుద్యోగులకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దాని మీద మనకు ఒక స్టూడెంట్ ఒక మంచి పాట పంపించిండు. ఆ పాట మీకోసం పాడే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, షేర్ కొట్టండి. ఇది యావత్ తెలంగాణ ప్రజల న్యూస్, ప్రజా న్యూస్ తప్ప ఇది ఏ పార్టీకి చెప్పడం జరగదు. మళ్ళీ చెప్తున్నాను, నిరుద్యోగులు కనుక ఒక టైంలో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి గెలుపు అనేది లేదు. ఇది వాస్తవం, అందరూ ఒప్పుకోవాలి దీన్ని. మనం వార్త చూస్తే నిరుద్యోగ యువతపై పగ, నిలువెల్ల దగ. వీళ్ళ గోసలు నిజంగా ఎప్పుడు తీరుతాయో తెలియదు. స్టూడెంట్ లీడర్కు మనం ఒక లీడర్ని చేస్తే ఆయన ఒంటి మీదకి కద్దరు వస్తుంది, తిరగనీకి ఒకటి కారు వస్తుంది తప్ప నిరుద్యోగుల కష్టాలు ఎప్పుడు తీరేది కాదు. మరి అవి తీర్చాలంటే మరి పైనుంచి దేవుడే రావాలనా, లేకుంటే ఏ పార్టీ ముందొస్తుందో తెలియని పరిస్థితి. నిరుద్యోగుల మీద కూడా ఒక పాట పాడు అని చెప్పి ఒక తమ్ముడు ఒక మంచి పాట పంపించిండు. ఆ పాట వాడుకునే ముందు, కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకొక కథ చెప్తుంది. గతంలో రైతులను ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ఇస్తా అని చెప్పి ఆడబిడ్డలను ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీ, యూరియా బస్తా కోసం రైతును రోడ్డు పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిరుద్యోగులను కూడా రోడ్డు మీదకి తెస్తుందంటే అది మామూలు విషయం కాదు. ఒకప్పుడు కాలికి గజ్జె కళాకారులే కాదు, నిరుద్యోగులు కూడా కట్టుకొని తిరిగి కాంగ్రెస్కు ఓటేవని చెప్పి మరీ గెలిపించుకున్నారు. గెలిచినాక ఇప్పుడు నిరుద్యోగ చేతులు నరికే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారే చెప్పిండు, సంవత్సరం లోపు మేము ఇన్ని జాబులు ఇస్తామని చెప్పి, ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఒక సంవత్సరంలో అనలేదు, మేము 5 ఏళ్ళు మొత్తం దాటినాకలే ఇస్తామంటున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు ఎవరింటికి పోయి ధర్నా చేయాలి? ముఖ్యమంత్రి ఇంటికి పోయి ధర్నా చేయాలనా, లేకుంటే సహచార మంత్రి ఉన్న మహేష్ గౌడ్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి పోయి ధర్నా చేయాలనా? ఈ నిరుద్యోగుల బాధలు ఎలా తీరాలి? మనం ఒకసారి పాట రూపంలో పాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ మాకు ఉద్యోగాలు ఇస్తానంటే, కాంగ్రెస్ పార్టీ మాకు ఉద్యోగాలు ఇస్తానంటే, ఖాళీకి చెప్పుగట్టి ఊరూరా తిరిగినాము. చేతి గుర్తు కోటేస్తే నుదిటి రాత మారుద్దని, మీ చేతి గుర్తు కోటు వేస్తారో ఓ కాంగ్రెస్ అన్న, మా చేతులనే నరుకుతున్నవో ఓ ముఖ్యమంత్రి. 2 ఏళ్ళు అయినా గాని ఉలుకు లేదు, పలుకు లేదు. నమ్మిన మా లీడరుకు ఒంటి మీద కద్దరొచ్చే. ఎందుకంటున్నానంటే, నన్ను లీడర్ చేయండి, మీ బతుకులు మారుస్తా అని చెప్పిన మా లీడర్కి, అంటే ఏ స్టూడెంట్ లీడర్ అయినా కానీ వాళ్ళ ఒంటి మీదకి కద్దరొస్తుంది, కానీ మా బతుకులు మారట్లేదు అని చెప్పి ఈ పాట తమ్ముడు బాగానే పంపించిండు. 2 ఏళ్ళు అయినా కానీ ఉలుకు లేదు, పలుకు లేదు. నమ్మిన మా లీడర్కి ఒంటి మీద కద్దరొచ్చే. అడుగుదమని మేము పోతే అపాయింట్మెంటు లేదన్నాడు. సావు కబురు సల్లగా చెప్పి ఓ ముఖ్యమంత్రి, సావు దెబ్బ కొట్టినావురో ఓ ముఖ్యమంత్రి. దయచేసి ఓ ముఖ్యమంత్రి సారు, యావత్ తెలంగాణ ప్రజలను గొర్రెని చేసినట్టు మా నిరుద్యోగుల్ని ఈసారి కూడా గొర్రెల్ని చేసినావు. మీ ప్రభుత్వంలో ఒక్క పెద్ద మనిషి అశోక్ నగర్లో మాతో ఛాయ్ తాగితే మేము సంబరపడ్డాం. ఇక నిరుద్యోగులు ఉండాయని చెప్పి ఊరూర తిరిగి కాంగ్రెస్కు ఓటేవని చెప్పి మేము అడిగితే గెలిచిన మీ పార్టీ ఇప్పుడు మమ్మల్ని నిండా మూస్తుంది. తొందరలోనే యావత్ తెలంగాణ నిరుద్యోగులారా అందరం ఏకమయ్యి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే ఇప్పుడు ఒక చిన్న మాట. ఓ ముఖ్యమంత్రి సారు, ఓటు వేసి గెలిపించిన మా చేతికి పని పెడదాం. రానున్న రోజుల్లో యువతనంతా ఒకటి చేస్తే
మీ చేతి గుర్తు చెదిరిపోవునో ఓ ముఖ్యమంత్రి, మీ పార్టీ అంత పరుగు తీసునో ఓ ముఖ్యమంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి సార్కు దండం పెట్టి అడుగుతున్నా, రైతులను మోసం చేసినట్టు నిరుద్యోగుల అన్నలను తమ్ములను మోసం చేయొద్దు. కాంగ్రెస్ గెలవనీకి కారణం ఈ నిరుద్యోగులు అని చెప్పి మీరు మరవద్దు. థ్యాంక్ యూ సో మచ్. నిరుద్యోగులారా, మనం ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాం. మీ సైడ్ నుంచి నేనుంటా తెలంగాణ రాజుబాయిగా. జై హింద్.